ఈ అమ్మాయికి అత్యంత శక్తివంతమైన సూపర్ పవర్ ఉంది. ఆమె అతి వేగంగా కదలడమే కాదు, అప్రమైన బలము కలిగి ఉంది. ఒకరోజు తన కనిపించని కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆమె బస్సులో ప్రయాణిస్తుంది. తన శక్తితో టైం బాంబ్ టిక్ టిక్ శబ్దాన్ని గుర్తిస్తుంది. బస్సు కదలబోయే సమయంలోనే ఆమె అందరినీ ఆపి బస్సులో బాంబు ఉందని వెంటనే దిగాలని చెబుతుంది. కానీ ఎవరూ ఆమె మాటలు నమ్మరు. ఉద్యోగానికి ఆలస్యం అవుతోన్న ఒక ప్రయాణికుడు డ్రైవర్ను వెంటనే బయలుదేరమని తోసేస్తాడు. అంతలో ఆమె ఒక అనుమానాస్పద వ్యక్తిని గమనించి బాంబ్ అతని దగ్గరే ఉందని అనుకుంటుంది. కానీ అతని బ్యాగ్ తెరిచి చూడగా అందులో బాంబు కనిపించదు. అయినా టైమర్ శబ్దం కొనసాగుతుంది. ఇంకా కేవలం 1 నిమిషమే మిగిలి ఉండటంతో బాంబు పేలితే అందరూ చనిపోతారు. కోపంతో ఆమె ఇనుప కడ్డీని వంచి ప్రయాణికులను భయపెట్టి బస్సు దిగేలా చేస్తుంది. తర్వాత ఆమె మొత్తం బస్సుని పైకి ఎత్తి ప్రయాణికులను ఆశ్చర్యంలో ముంచుతుంది. వెంటనే ఆ బస్సును గాల్లోకి విసిరేస్తుంది. తదుపరి క్షణంలో బాంబు పేలిగాల్లోనే బస్సు ముక్కలవుతుంది. అప్పుడు ప్రయాణికులు నిజంగానే బస్సులో బాంబు ఉందని నమ్ముతారు. మరుసటి రోజు ఆమె తన కుటుంబాన్ని కనుగొంటుంది. కాని తన తాత శరీరం నల్ల శక్తితో కప్పబడి ఉన్నట్టు గమనిస్తుంది. దాంతో ఆ నల్ల పొగ మూలాన్ని తన శక్తితో అనుసరించి చివరికి ఒక బెడ్రూంలో ఉన్న విగ్రహాన్ని గుర్తిస్తుంది. ఆ విగ్రహం ప్రమాదకరమని కుటుంబానికి చెప్పినా అది తాతకు చిన్న కొడుకు మరియు కోడలు ఇచ్చిన బహుమతి కావడంతో నమ్మడానికి అతడు నిరాకరిస్తాడు. ఆఖరికి ఆపదలో ఆ అమ్మాయి ఆ విగ్రహాన్ని పగలగొడుతుంది. దాంతో చిన్న కొడుకు కోడలు తీవ్రమైన కోపంతో $1 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తారు. విగ్రహాల్లో నిజంగానే ప్రమాదం ఉందని చూపించేందుకు ఆ అమ్మాయి దాని ముక్కలను ఒక మొక్క పక్కన పెడుతుంది. వెంటనే ఆ మొక్క ఎండిపోయి చనిపోతుంది. అప్పుడు అందరూ పరిస్థితి ఎంత గంభీరమో గ్రహిస్తారు. తమ కుట్ర బయటపడటాన్ని చూసి ఆ దంపతులు భయంతో అక్కడి నుంచి పారిపోతారు.